ఛాలెంజ్ చేయడం జరిగిన తర్వాత సుప్రీంకోర్టులో మొట్టమొదటి క్వశ్చన్, ఈవీఎం వెరిఫికేషన్ కంటే ముందర మీరు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు అంటే, ఇకపైన డేటా డిలీట్ చేయము అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్పింది. 2, మేము మైక్రో కంట్రోలర్ల వెరిఫికేషన్ చేయమంటే అది పూర్తిగా ఎందుకు మీరు దాన్ని ఉల్లంఘించారు అంటే, ఇకపైన మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేస్తామన్నారు. అలాగే మీరు మాక్ పోలింగ్లో పార్టీ పేరు, పార్టీ అభ్యర్థి పేరు, పార్టీ ఎన్నికల గుర్తు లేకుండా డమ్మీ వాటితో ఎందుకు చేస్తున్నారంటే, ఇకపైన వాటిని చేస్తాము అన్నారు. అలాగే ఒక అభ్యర్థి పోలింగ్ స్టేషన్లో అతను పోటీ చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి అసెంబ్లీ అయితే 10,000, పార్లమెంట్ అయితే 25,000 కట్టి పోటీలో దిగాలి. కానీ ఎన్నికల కమిషన్ ఒక్క పోలింగ్ స్టేషన్ వెరిఫికేషన్కి 47,200 రూపాయలు నిర్ధారించింది. దాని మీద సుప్రీంకోర్టు